కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలోని స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహం 18వ సంవత్సర వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహ ఫౌండర్ డాక్టర్ బాలు మాట్లాడుతూ 17 సంవత్సరాల నుండి 25 యూనిట్ల రక్తాన్ని, తలసేమియా చిన్నారుల కోసం 4500 యూనిట్ల రక్తాన్ని, కరోనా వ్యాధి సమయంలోని 100 యూనిట్ల ప్లాస్మాను, 250కి పైగా రక్తదాన శిబిరాలను ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి సహకారాన్ని అందజేసిన మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డికి రక్తదాతలందరికీ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ మాట్లాడుతూ కామారెడ్డి రక్తదాతల సమూహ సేవలు దేశానికి ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలోని రక్తదాతల సమూహ కమిటీ సభ్యులు, జర్నలిస్టులు, సూపర్ టీవీ ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ ఆసన్న, శ్రీనివాసరెడ్డి, సత్యనారాయణ, రమణ, వినోద్, రాము, రజని, మహేష్ గౌడ్ పాల్గొన్నారు. దేశ సంస్కృతి ప్రపంచానికి ఆదర్శం, భారతీయ కళలు ప్రపంచానికి మూలం అనేటువంటి దానికి ఆధారం. బ్లడ్ అవసరం ఉంటే మాకు ఫోన్ చేయండి. కుటుంబ సభ్యులకు కూడా మీ కష్టాలు చూపెడితే ఇంకా దాతలు ఇంకా కలుగుతారని నేను ఆదర్శంగా చేస్తాడు. రంజన్ రెడ్డి కూడా రాజశేఖర్ ఈ బ్లడ్ డోనర్ మోటివేషన్ చేసిన వాళ్ళందరికీ, బ్లడ్ డోనర్ చేసిన వారికి, ముఖ్యంగా మీడియా మిత్రుల వారికి స్వాగతం, సుస్వాగతం. నేను ఈ మధ్యనే లయన్స్ క్లబ్ వివేకానంద అధ్యక్షులుగా కొనసాగుతున్నా. చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు నన్ను కూడా పార్టిసిపేట్ చేసినందుకు నాకు పూర్తిగా సంతోషంగా ఉంది. ముఖ్యంగా రక్తదానం అనేది ఎవరు చేసినా మంచి పర్ఫెక్ట్ ఉంటుంది. ప్రతి 3 నెలల నుండి 4 నెలలకు ఒకసారి ప్రతి ఒక్కరు ఇవ్వచ్చు, ఎటువంటి ఎవరికి ప్రాబ్లం ఉండదు. ఇలాంటి కార్యక్రమాలు చేసినందుకు నేను ప్రతి ఒక్కరికి, మీ టీం అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు నన్ను కూడా పార్టిసిపేట్ చేయండి. నా వంతుగా కూడా నేను సహాయం చేస్తాను. ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు మన మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి తెలియజేయాలని కృతజ్ఞతలతో తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో కామారెడ్డి బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి 17 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 18వ వార్షికోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి సహకరించినటువంటి కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. రక్తం అనేటువంటిది మంచి మానవత్వం కలిగిన వ్యక్తుల ద్వారా మాత్రమే మనం పొందగలుగుతాము. మరి దేశంలో రక్తం దొరకక చనిపోవడం అనేది జరుగుతూ ఉంది. మరి 2007లో కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని ప్రారంభించి వేలాది మందికి, 25,000 మందికి రక్తాన్ని ఇప్పటి వరకు అందించాము. 250కి పైగా క్యాంపులు నిర్వహించడం జరిగింది. కరోనా సమయంలో 100 యూనిట్ల ప్లాస్మాను సేకరించాము. మరి కరోనా సమయంలో 1000 యూనిట్ల రక్తాన్ని కూడా సేకరించడం అనేది జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రంలో 20,000 మంది తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులు ఉన్నారు. ఆ చిన్నారులకు 20 రోజులకు ఒకసారి 1 యూనిట్ రక్తం అవసరం అవుతుంది. మరి అలాంటి చిన్నారులకు రక్తం అందించాలని చెప్పి మా IVF జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, పూర్వ తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గారి సూచనల మేరకు తలసేమియా సికిల్ సెల్ సొసైటీతోని ఒక ఒప్పందం కుదుర్చుకొని మరొక సంవత్సర కాలంలోనే 2023 నుంచి 24 సంవత్సరంలో 2,306 యూనిట్ల రక్తాన్ని అందజేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు చేసుకున్నటువంటి మొదటి సంస్థగా ఈరోజు భారతదేశంలో ఈరోజు కామారెడ్డి నిలిచిందంటే దానికి గర్వకారణం కామారెడ్డి రక్తదాతలు, మీడియా మిత్రుల సహకారంతో అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు వైద్య రంగం ఎంత అభివృద్ధి చెందినా ఈరోజు రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవు. మరి స్వామి వివేకానంద జయంతి సందర్భంగా వారి స్ఫూర్తిని యువతలో నింపాలి. ఎక్కడైతే, ఏ దేశంలో అయితే యువత బలంగా ఉంటుందో, బలమైనటువంటి యువకులు ఉంటారో ఆ దేశం మాత్రమే అభివృద్ధి పదాన ముందుకు వెళ్తుందన్నటువంటి స్వామి గారి యొక్క మాటలతోని, సూచనతోని, స్ఫూర్తితోని ఈ కార్యక్రమం నిర్వహించడం. మరి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి తలసేమియా చిన్నారుల కోసం కానీ,
కామారెడ్డి జిల్లాలో ఉన్న ప్రభుత్వ వైద్యశాలలో ఉన్నటువంటి బ్లడ్ రక్తనిధి కేంద్రానికి కానీ సకాలంలో రక్తాన్ని అందజేస్తామని ఈ సందర్భంగా కామారెడ్డిలో కళాభారతి బ్లడ్ డొనేషన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మరి మంచి కార్యక్రమం. ఎవరైతే కామారెడ్డిలో బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళు అలాగే మోటివేట్ చేసిన వాళ్ళకు కూడా అవార్డ్స్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. ముందుగా ఆర్గనైజేషన్ టీం బ్లడ్ ఆర్గనైజేషన్ టీం అందరికీ కూడా అధ్యక్షులు ప్రతి ఒక్కరికి కూడా మా కామారెడ్డి పట్టణ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా మరి తలసేమియా పిల్లల కోసం ఎంతో కృషి చేసి గిన్నీస్ రికార్డ్ వరకు కూడా స్థాయికి వెళ్ళి మరి ఆర్గనైజేషన్లో ఉన్న టీం అందరు కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఎప్పుడు కూడా మరి మీకు ఏ సహకారం కావాలన్నా కానీ మీకు సపోర్ట్ కావాలన్నా కానీ ఎవరికైనా బ్లడ్ అవసరం ఉన్నా కానీ మేము డెఫినెట్గా సపోర్ట్ చేసి క్యాంపులు నిర్వహించి మీకు వెనుక సపోర్ట్గా ఉంటూ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా మరి ఆర్గనైజేషన్ ఎవరైతే టీం మెంబర్స్ కష్టపడి ఇంతవరకు కూడా ఈ స్టేజ్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా గుర్తింపు తీసుకెళ్ళి మన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సార్ త్రూ వెళ్ళి మరి మీకు త్వరలోనే మేము కూడా సర్టిఫికేట్స్ అందియడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి